నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరించుకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ప్రకటన 3:11. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన 22:12. కాలం సమీపించినది. త్వరగా జరగవలసిన వాటిని తన దాసులకు చూపించుటకు అని ప్రకటన 1:1లో ప్రవచనం చూడగలం. ఇది విస్పష్టంగా భవిష్యత్తును వెల్లడి చేస్తూ రాయబడింది. ఇక్కడ త్వరగా అనే మాటకు వెంటనే అన్న అర్థం తీసుకుంటారు కొందరు. రోమపత్రిక 16:20 సమాధానకర్తగా దేవుడు సాతానును మీ కాలు కింద శీఘ్రముగా చితకతొక్కును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండునుగాక అని రాయబడి ఉండేది. ఇక్కడ శీఘ్రముగా మాటకు త్వరగా అని వ్యాఖ్యానం. కొత్త నిబంధనలో త్వరగా అన్న మాట 7 సార్లు కనిపిస్తుంది. ఈ 7 సార్లు కూడా త్వరగా అనే మాటకు వెంటనే అనే అర్థం రాదు. యేసు నేను త్వరగా వస్తున్నాను అన్నారు. త్వరగా అంటే అర్థం ఏంటి? వ్యాఖ్యానకర్తలు వేరు వేరు అర్థాలు ఇచ్చారు. 2 పేతురు 3:8 దేవుని ప్రకారం ఒక దినం 1000 సంవత్సరాలుగా, 1000 సంవత్సరాలు ఒక దినముగా ఉంది. త్వరగా అనగా హఠాత్తుగా అని కొందరు అభిప్రాయం. 1 తెస్సలోనికయ 5:2 రాత్రి దొంగ వచ్చినట్లుగా ఆ కాలంలో జరగవలసినవి త్వరగా జరిగిపోతాయి. విశ్వాసులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి, మెలకువగా ఉండాలి అని చెప్తున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన ప్రకటన భంగం కానేరదు. ప్రకటన గ్రంథంలో భవిష్యత్ వాక్యాలన్నీ ఈ యుగాంతంలో నెరవేరుతాయి. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందువలన ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయం మీరు జాగ్రత్త పడండి అని లోకాసు వార్త 21:34-36 చెప్పబడుతుంది. సువార్తల్లో యుగాంతమును నోవాహు దినాలతో పోల్చుతారు. నోవాహు దినాల్లో ఎలా ఉన్నదో మనిషి కుమారుని ఆగమనం అలాగే ఉంటుంది. కన్యక తన ఆభరణములను మర్చున, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మర్చున, నా జనులు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చినారు అని ఇర్మియా గ్రంథం 2:32 చెప్పడం జరిగింది. ఇశ్రాయేలీయులు 4 ఘోర పాపాలు చేశారు. దేవుణ్ణి విస్మరించడం, ఆత్మ సంబంధం వ్యభిచారం చేయడం, పేదలపై దౌర్జన్యం చేయడం, తాము న్యాయవంతులమని అనుకోవడం. మనుషుల ఆత్మ సంబంధ అంధత్వం ఇదే. నేటి క్రైస్తవ సమాజం కూడా ఇదే పాపాలతో, గుడ్డితనంతో తడబడుచున్నది. కార్యసిద్ధికే సిద్ధపడండి, మెలకుగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండుడి, సంపూర్ణ నిరీక్షణ గలవారే ఉండుడి అని 1 పేతురు 1:13 చెప్పబడుతుంది. పెండ్లి విందు నుండి తిరిగి వచ్చు యజమానుల కోసం ఎదురుచూచు మనుషుల్లా ఉండాలి. అనుకోని గడియల్లో వచ్చును గనక సిద్ధముగా ఉండండి. ప్రకటన 3:11 నేను శీఘ్రముగా త్వరగా వచ్చున్నాను. నీ కిరీటము ఎవ్వరూ తీసుకోకుండా నీకున్నదాన్ని గట్టిగా పట్టుకోండి అని ప్రభు చెప్తున్నాడు. చివరగా ఆయన పుట్టుక గూర్చి మోషే, అబ్రహాము, యెషయా వంటి ప్రవక్తలు ప్రవచనాలు 100 సంవత్సరాలు పట్టింది. వారు త్వరగా అనుకున్నారు, అన్నారు కూడా. కానీ వందల సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా యెహోవా ఉగ్రతను సమీపంగా ఉందని యెషయా, యోవేలు, జెఫన్యా ప్రవక్తలు ప్రవచించారు. కొత్త నిబంధనలో కూడా ఆయన రాకడ గురించి అనేక విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఆయా సమయాల్లో ఆయన రాబోయే సమయం అతి సమీపంగా ఉందని వారు ప్రకటించడం జరిగింది. పేతురు గారు అన్నిటికంటే అంతం దగ్గరలో ఉందని 1 పేతురు 4:7 పౌలు గారు రాత్రి చాలా మట్టుకు గడిచిపోయింది, పగలు దగ్గర పడింది అని రోమాపత్రిక 13:12 ప్రభు సమీపంగా ఉన్నాడని ఫిలిప్పి 4:5 యోహాను గారు 1 యోహాను 2:8 ఇది చివరి గడియ యుగాంతానికి దగ్గర పడిందని బోధించడం జరిగింది.
ప్రవక్తలు సమయం సమీపంగా ఉంది అని ప్రవచించారు. దేవుడు కాలాన్ని తన ప్రమాణాలతో కాక తన కొలబద్ద ప్రకారమే లెక్క కడతారు అని గుర్తుంచుకోవాలి. ఏది ఏమైనా ఒకటి స్పష్టం, ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు కాలాల్లో ఉన్నాము. బైబిల్ ఆఖరి గ్రంథము ప్రకటన 22:20లో నొక్కి వక్కానిచ్చిన సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ. అవును, నేను త్వరగా వచ్చుచున్నాను. కొత్త నిబంధనలో ప్రతి ప్రవచనానికి ఒకసారి తిరిగి తిరిగి చెప్పిన సత్యం ఇదే. విశ్వాసుల నిరీక్షణ ఇదే. ఆఖరి అధ్యాయంలో ముచ్చటగా 3 సార్లు ప్రకటన 22 అధ్యాయం 7వ వచనంలో, 12వ వచనంలో, 20వ వచనంలో త్వరగా అని ఉద్బోధించారు. కాబట్టి విశ్వాసులారా, నడుం కట్టుకుని ఆత్మతో నిరీక్షణతో ఎదురు చూడాలి. మన అందరం ఎత్తబడే సమయంలో ఉండాలి. అవును, ఆమేనండి. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయన మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న నీకు స్తుతులు. ప్రభువా, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అంటున్నా ప్రభా. వాని వాని క్రియలకు జీతం ఇవ్వడానికి నువ్వు త్వరగా రాబోతున్నా తండ్రి. ఎవరు మీ జీవ కిరీటాన్ని ఎత్తుకుని పోకుండా కాపాడుకోమని అంటున్నా ప్రభా. తండ్రి, నేను త్వరగా వచ్చున్నానండి ప్రభా. తండ్రి, నువ్వు అనేక సార్లు చెప్పినప్పటికీ, మాట్లాడినప్పటికీ, నీ ప్రవక్తల ద్వారా ప్రభా మాకు అనేక రకాలుగా సూచనలు ఇచ్చినప్పటికీ తండ్రి, దేవా, మేము నమ్మలేని స్థితిలో ఇంకనూ దాన్ని ప్రభా అనుసరించలేని జీవితంలో ఉన్నాం ప్రభా. దయతో కనికరించండి. దొంగ వాళ్ళే వస్తున్నారని ప్రభా. ఎవరైతే మేలుకుని ఉంటారో వారు తన గృహాన్ని ప్రభా తండ్రి రక్షించుకోగలుగుతారని ప్రభా నీ వాక్యంలో సెలవిచ్చావు తండ్రి. మా ఇచ్చిన రక్షణను ఎవరు ఎత్తుకుని పోకుండా ప్రభా నేను కాపాడుకోవడానికి కృపను దయచేయండి. సాతాను జయించి దేవా నీతో కలిసి ఆ నిత్య రాజ్యంలో యుగ యుగాలు ప్రభా తండ్రి ప్రభా నేను స్తుతించడానికి కృపను దయచేయండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ మీరు సిద్ధపరచండి. వారికి కావాల్సిన ఆత్మీయ తండ్రి శక్తిని, బలమును దయచేయండి. వారి బలహీనతలను ఇంకను తండ్రి ఏమైనా తండ్రి మీ దగ్గర ఒప్పుకోలేకపోతే ఈ సమయంలో ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధముగా జీవించడానికి కృపను దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని నీ బిడ్డలపై ఉంచమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా. అనేక సార్లు ప్రభా నువ్వు మమ్మల్ని హెచ్చరిస్తున్నావు. అవును, నేను త్వరగా వచ్చున్నానని ప్రభా తండ్రి నువ్వు సెలవిచ్చావు తండ్రి. నువ్వు త్వరగా వస్తున్నావని విశ్వసించి ప్రభా నీ కృపలో మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి తండ్రి. అనారోగ్యంతోనూ బలహీనతలో ఉన్న బిడ్డలను కూడా సిద్ధపరచండి, బలపరచండి ప్రభా తండ్రి. ఎవరైతే జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నారో ఆ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభా. మీరు రాకడ పర్యంతం నమ్మకమైన సాక్షులుగా ఉండడానికి కృపను దయచేయండి. సత్య సాక్షి అయిన దేవుడు ప్రభాతను చెబుతున్న మాటలను ప్రభాతను విని ఆచరించి తండ్రి తన ప్రకారం నడుచుకుని నేను మహిమపరచడానికి కృపను దయచేయండి. దినమంతా మమ్మల్ని ప్రభా నీ కృపలో భద్రపరిచి నడిపించి మహిమగంత ప్రభావాలు పొందడం యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవున మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.